హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీ ముందు తీసుకొచ్చాను VW హంటర్ సౌండ్ బార్ అన్నమాట. ఇది 160 వాట్ RMS సౌండ్స్తో రావడం జరుగుతుంది. ఇది మనకు చాలా తక్కువ బడ్జెట్లోనే మంచి ప్రీమియం ఫీచర్స్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఇచ్చేటువంటి సౌండ్ క్వాలిటీకి అయితే ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అవ్వాల్సిందే. అంత మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది. బేస్ కూడా ఆ లెవెల్లో అయితే ఇది పెర్ఫార్మింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి సౌండ్ బార్ పర్చేస్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ని అలా నొక్కి పెట్టండి. సో ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీని ఒక అన్బాక్సింగ్ విషయానికి వచ్చినట్టయితే బాక్స్ చూడడానికి మంచి ప్రీమియంగా అయితే డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. సో మనం బాక్స్ లోపల కంటెంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు బాక్స్ లోపల సబ్వూఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సౌండ్ బార్ అయితే ఉంటుందన్నమాట. అలాగే స్టైలిష్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆక్స్ కేబుల్ అయితే ఉంటుంది. అలాగే 2 AAA బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్మార్ట్ స్క్రూస్ అయితే ఉంటాయి. అలాగే యూజర్ మాన్యువల్ విత్ వారంటీ కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకి బాక్స్ లోపల వచ్చేటువంటి కంటెంట్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని ఒక సబ్వూఫర్ గురించి అన్నమాట. మనకు వుడ్ క్వాలిటీ మాత్రం టూ గుడ్ అయితే ఉంది. మంచి ప్రీమియం క్వాలిటీ వుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. టోటల్ అంతా కూడా మంచి ఫినిషింగ్తో అయితే ఇది రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి VW అని చెప్పేసి 3D లోగో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. కింద వచ్చినప్పుడు మనకి సబ్వూఫర్ ఎయిర్ బయటకు వెళ్ళడం కోసం మంచి హోల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కాకపోతే వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే హోల్ లోపల మనకి ఏదైతే షీల్డ్ ఉంటుందో అది ప్లాస్టిక్ షీల్డ్ లేకపోతే వేరే మెటీరియల్ ఏమీ కాకుండా జస్ట్ మనకి థ్రెడ్ ఉంటుంది కదా, లైక్ మనకి గ్యాలం థ్రెడ్ ఉంటుంది కదా, ఆ టైప్ థ్రెడ్తో లోపల డిజైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బట్ ఎలకలైతే మాత్రం సింపుల్గా సింగిల్ ఐటమ్తోనే లోపలికైతే వెళ్ళిపోయి చక్కగా అవైతే కాపురం చేసుకుంటాయి అన్నమాట. వాటి ఫేవరబుల్గా అయితే డిజైన్ చేశాడు అనేది నాకు అనిపించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ పక్కన చూసుకున్నట్టయితే 6.5 ఇంచ్ సబ్వూఫర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. బేస్ క్వాలిటీ అయితే మాత్రం ఎరగ తీసేస్తుంది. ఒక్కసారి ఓన్లీ బేస్ మాత్రం వినండి ఏ విధంగా ఉంది అనేటువంటిది మీకైతే అర్థమవుతుంది అన్నమాట. సో విన్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎటువంటి బటన్స్ ఏమీ కూడా అక్కడైతే ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఓన్లీ ఒక వైర్ అయితే వెళ్తుంది. ఈ వైర్ వచ్చినప్పుడు మనకి సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది కంప్లీట్గా మనకి సబ్వూఫర్ విషయానికి వచ్చినట్టయితే వెయిట్ కూడా చాలా మంచి వెయిట్తోనే రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలం నేను యూజ్ చేసే సౌండ్ బార్తో కంపేర్ చేసుకుంటే మాత్రం క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క సౌండ్ బార్ గురించి. ఇది మనకి పియానో బ్లాక్ విత్ గ్లాసీ ఫినిషింగ్ లుక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మంచి స్టైలిష్ లుక్ అయితే ఇది ఉండడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే డస్ట్ కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, స్క్రాచెస్ కావచ్చు, మనకి ఇది ఫాస్ట్గా అట్రాక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడైతే గ్లాసీ ఫినిషింగ్ ఉందో అక్కడంతా కూడా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ యొక్క షెల్ గురించి. మంచి హై డ్యూరబిలిటీ ఉన్నటువంటి షెల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కొన్ని ప్రీమియం బ్రాండ్స్లో కూడా ఇంత మంచి డ్యూరబిలిటీ అయితే లేదు. దీంట్లో డ్యూరబిలిటీ అయితే మాత్రం టూ గుడ్ అయితే ఉండడం జరుగుతుంది. అది మీకు కింద కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా LED స్ట్రాప్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది అన్నమాట. మనకు కలర్స్ మార్చుకునేటువంటి ఆప్షన్ ఉండదు. ఓన్లీ ఇది మనకు వామ్ కలర్తోనే రావడం జరుగుతుంది. లైక్ మనకు ఆరెంజ్ కలర్ అనుకోండి, దాంతోనే రావడం జరుగుతుంది అన్నమాట. సెంటర్లో మనకి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పక్కన వచ్చినప్పటికి VW అని చెప్పేసి 3D లోగో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ పక్కన వచ్చినప్పటికి ఏంటంటే రైట్ సైడ్ కంప్లీట్ ఎంటీ అయితే ఉంటుంది. అదే మనం లెఫ్ట్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఇక్కడ మనకి LED ఆన్ ఆఫ్ అయితే ఉంటుంది అన్నమాట. LED అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనం ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసం ఒక బటన్ అయితే ఉంటుంది. దాని కిందే మనకి మోడ్స్ మార్చుకోవడం కోసం ఒక బటన్ అయితే ఉంటుంది. అలాగే మనకి పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసం ఒక బటన్ అయితే ఉంటుంది అన్నమాట. దాని పక్కన వచ్చేటప్పటికి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, అలాగే ప్లే ఆర్ పాస్ చేసుకోవడానికి, అలాగే వాల్యూమ్ తగ్గించుకోవడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే మనకి USB పోర్ట్ అయితే ఉంటుంది. ఇది మనకి 32 GB పెన్ డ్రైవ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అన్నమాట. మీరు 64 అబోవ్ పెట్టారంటే మాత్రం అసలు డిటెక్ట్ చేయలేకపోతుంది. సో మనం దీని యొక్క బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే వాల్ మౌంట్ చేసుకోవడానికి మంచి హైట్ డ్యూరబిలిటీ ఉన్నటువంటి ప్లాస్టిక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సెంటర్లో వచ్చేటప్పటికి ఏంటంటే సమ్ కనెక్టివిటీ పోర్ట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆక్స్ కేబుల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. HDMI ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే సబ్వూఫర్ అవుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. మంచి లెంత్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెయిట్ కూడా మంచి డీసెంట్ వెయిట్తోనే ఇదైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క రిమోట్ గురించి అన్నమాట. నేను రీసెంట్గా చూసినటువంటి సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో ఏది కూడా ఇంత హైట్ డ్యూరబిలిటీ ఉన్నటువంటి
చూసినటువంటి ఇంత మంచి ప్రీమియం రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఏదైతే మనకి వీడబ్ల్యూ టీవీస్లో చూస్తామో ఆ టైప్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ అవి బ్లూటూత్ రిమోట్స్, ఇవి వచ్చినప్పటికి ఐఆర్ రిమోట్ అనమాట. ఇది మనం 5 feet డిస్టెన్స్ నుండి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ 6 feet 7 feet వెళ్ళిపోయారంటే మాత్రం మనకి కొంచెం లేటెన్సీ అనేటువంటిది ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఎంత క్లిక్ చేసినా సరే అవ్వట్లేదు అనమాట. అయితే మనకి రిమోట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల బటన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఏ కీని కూడా వాళ్ళైతే మిస్ చేయలేదన్నమాట. అన్నీ కూడా చాలా యాక్యురేట్గా అయితే ఉంటున్నాయి. అలాగే మనకి లేటెన్సీ ఏమీ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇదంతా ఎందుకు భయ్యా, మాకు సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది చెప్పంటారా? సో మన సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బేస్ గురించి. మంచి సినిమాటిక్ బేస్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనం ఐమాక్స్లో సినిమాస్ చూస్తామో ఇంచుమించు అదే బేస్ అవుట్పుట్ అనేటువంటిది వస్తుందన్నమాట. అంటే గప్పా గప్పా గుద్దకుండా మంచి క్వాలిటీ బేస్ అనేటువంటిది ఇదైతే క్రియేట్ చేయడం జరుగుతుంది. మనకి బేస్లో డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే వినిపించడం జరుగుతుంది అనమాట. బేస్ అయితే మాత్రం 100% సాటిస్ఫై చేసే లెవెల్ అయితే ఉండడం జరుగుతుంది. అలా కాకుండా మాకు గప్పా గప్పా గుద్దేయాలనుకుంటే మాత్రం మీరు ఏ బోటో జేబ్రానిక్ అయితే పర్చేస్ చేసుకోండి. లింక్స్ వచ్చినప్పటికీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. లేదు మాకు మంచి సినిమాటిక్ అలాగే మంచి క్వాలిటీ బేస్ కావాలి అనుకుంటారు వాళ్ళైతే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా కొన్ని సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కావాలంటే మీరు చెక్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ మనం వోకల్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో ఏ కండిషన్స్లో ఎలా ప్లే చేసినా సరే వోకల్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే వినపడుతుంది. ఎవరైతే సింగర్ పాడతారో ఆ పాటలో ఉన్నటువంటి డెప్త్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే డైలాగ్స్ ఉన్నటువంటి డెప్త్ కూడా చాలా క్లారిటీగా అయితే వినిపించడం జరుగుతుంది. అలాగే మనకి చిన్న చిన్న సౌండ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా క్లారిటీగా అయితే ఈ స్పీకర్స్ మనకి వినిపించడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ట్విట్టర్ సౌండ్స్ కూడా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఒక 10% ట్విట్టర్స్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే మాత్రం ఎవరికి నేను చెప్పుకోవచ్చు. అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యానమాట. బట్ మనం బడ్జెట్ వారీగా చూసుకుంటాం కాబట్టి 100% సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మిడ్స్ గురించి అనమాట. మిడ్స్ కూడా పర్వాలేదు, బాగున్నాయి అన్నమాట. అంత ప్రీమియం సైడ్ లేవు, అలాగని చెప్పేసి యావరేజ్ అని కూడా లేవన్నమాట. గుడ్, బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనకు సౌండ్ క్వాలిటీగా అయితే మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది. అంత మంచి సినిమాటిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో మనకి 0 to 30 వరకు సౌండ్ అనేటువంటి మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, చాలామంది సౌండ్ బార్ యొక్క సౌండ్ సెట్టింగ్స్ కూడా అడుగుతున్నారు అనమాట. ఈ సౌండ్ బార్ వచ్చేటప్పటికి ట్రబల్స్ వచ్చేటప్పటికి నేను 8లో పెట్టుకున్నాను అనమాట. బేస్ వచ్చేటప్పటికి 12లో పెట్టుకున్నాను, అంటే ఫుల్ బేస్ అయితే పెట్టుకున్నాను అనమాట. అలా మనం వాల్యూమ్ వచ్చేటప్పటికి 28లో అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఈ కండిషన్స్లో నాకు చాలా మంచి అవుట్పుట్ అయితే వచ్చింది అనమాట. ఇది స్టాండర్డ్ మోడ్. అలా కాకుండా మీరు చూసేటువంటి మ్యూజిక్ కావచ్చు, మూవీస్ కావచ్చు, న్యూస్ కావచ్చు, న్యూస్ అంటే రెగ్యులర్ టీవీ ఛానల్స్ కావచ్చు, రెగ్యులర్ ఏవైతే మనకుంటే ఆ మోడ్స్ అనమాట. మరి ఆ మోడ్స్లో చూస్తున్నప్పుడు ఏంటంటే మనం మోడ్స్ మార్చుకొని సేమ్ సెట్టింగ్స్ అనేటువంటి మీరు ఫాలో అవుతుంటే ద బెటర్ సౌండ్ అవుట్పుట్ అనేటువంటిది వస్తుందన్నమాట. అలా కాకుండా అన్నీ కూడా మీకు నచ్చిన విధంగా పెట్టుకొని 3D మోడ్లో పెట్టుకున్నారంటే మనకు సౌండ్ పార్టీషన్ అనేటువంటిది ద బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకు డాల్బీ ఆడియో అయితే రావట్లే, కాకపోతే DTSతో రావడం జరుగుతుంది అనమాట. దీనివల్ల సౌండ్ పార్టీషన్ అనేటువంటిది సౌండ్ క్వాలిటీ మాత్రం కొంచెం బెటర్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో మనకి కొన్ని ప్రోస్ ఉన్నాయి, అలాగే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ప్రోస్ విషయానికి వచ్చినట్టయితే దీని యొక్క సౌండ్ క్వాలిటీ మనం పెట్టే డబ్బులకు మాత్రం 100కి 1000% న్యాయం అయితే చేసింది. అంత మంచి సౌండ్ క్వాలిటీ అనేటువంటిది ఇదైతే మెయింటైన్ చేయడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికి దీని యొక్క డ్యూరబిలిటీ, మనకి ఈ బడ్జెట్ ఏంటంటే మెయిన్ సబ్వూఫర్ అనేటువంటిది అంత మంచి డ్యూరబిలిటీ అయితే ఉండదన్నమాట. చాలా త్వరగా చెడిపోయేటట్టు అయితే కనిపించడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు ఏంటంటే మనం 15,000 రూపాయల సౌండ్ బార్స్ ఇటువంటివి కొంటాం కదా, అందుట్లో ఏదైతే వుడ్ క్వాలిటీ ఉంటుందో సేమ్ అయితే మెయింటైన్ చేశారు. అంత మంచి డ్యూరబిలిటీ అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. అలాగే రిమోట్ అనమాట. రిమోట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల కీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మన కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఆక్స్ కేబుల్ గురించి. మనం ఈ ఆక్స్లో కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే వాల్యూమ్ అనేటువంటిది మనం ఆప్టికల్ పోర్ట్ కానీ HDMI కానీ బ్లూటూత్లో కానీ కనెక్ట్ చేసుకున్నదంతా కంపేర్ చేసుకుంటే 10% డిక్రీజ్ అయితే అవుతుంది. క్వాలిటీ కూడా మనకి 10% డిక్రీజ్ అయితే అవడం జరుగుతుంది అనమాట. చిన్న చిన్న సౌండ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అంత సరిగ్గా అయితే వినపడతలేదు. ఆక్స్ కేబుల్ అయితే మాత్రం అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే లేదు. మిగతా కనెక్టివిటీస్ అన్ని కూడా ద బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే సెకండ్ కాన్ వచ్చినప్పుడు మీ ఫస్ట్ చెప్పాను కదా, రిమోట్లో మనకి ఇక్కడ LED స్ట్రాప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు సౌండ్ బార్లో. దీనికి సంబంధించినటువంటి కంట్రోలింగ్ కీ అయితే ప్రొవైడ్ చేయలేదని చెప్పేసి ఇది కూడా నాకు కాన్ కింద అనిపించడం జరిగింది. అలాగే LED స్ట్రాప్ ఏదైతే ఉంటుందో ఇది మనకి మల్టీ కలర్ ఇచ్చి మనకు నచ్చిన విధంగా కలర్స్ అనేటువంటి చేంజ్ చేసుకునే ఆప్షన్, లేకపోతే ఆ మ్యూజిక్ తగ్గట్టు కలర్ ప్యాటర్న్ అనేటువంటి మూవ్ అయ్యేటువంటి ఆప్షన్ ఇటువంటి ఇచ్చుంటే ఇంకా బెటర్ అయితే ఉండేది అనమాట.
ఇది ఒకటే కాన్స్, అంతమించి దీంట్లో చెప్పుకోదగ్గ కాన్స్ అనేటువంటి ఏమీ కూడా లేవని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే ఇది రెగ్యులర్గా వీళ్ళు 7,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తామంటున్నారు. సమ్ టైమ్స్ మనకి 5,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. మీకు కనుక అండర్ 5,000 రూపీస్ బడ్జెట్లో ఈ సౌండ్ బార్ మీరు పర్చేస్ చేయగలిగితే మాత్రం 100% మీరు అయితే సాటిస్ఫై అయితే అవుతారన్నమాట. పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయడం జరుగుతుంది. 7,000 రూపాయల బడ్జెట్లో కూడా పర్వాలేదు, బాగుంది. దీని కాంపిటేటర్ మనకి బోట్ 1550 అయితే ఉంది, ప్లస్ ఆర్ ప్రో. దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం బేస్ విషయంలో కొంచెం తగ్గుతున్నప్పటికీ కూడా సౌండ్ క్వాలిటీలో మాత్రం దానికంటే బెటర్ అయితే ఉంది. మీకు ఒకసారి దాని రివ్యూ కూడా కావాలంటే మన ఛానల్ అవైలబుల్ ఉంది, లింక్ వచ్చినప్పటికీ కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఆఫ్టర్ దిస్ వీడియో. అది కూడా వాచ్ చేయండి. రెండు కూడా మనకి దెబ్బ అయితే ఉంటాయి అన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తుంది. చెప్పాను కదా, బేస్లో కొద్దిగా వెనకబడింది అనమాట. అదర్వైజ్ ఇది కూడా నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికీ. ఈ వీడియో పైన మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే మంచి సౌండ్ బార్ కానీ స్మార్ట్ టీవీస్ కానీ ఇతర ఏ ఎలక్ట్రానిక్స్ అన్నా సరే పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడిగినా, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అక్కడ ఫాలో చేసి DM చేసినా సరే అకౌంట్ అయితే నేను మీకు కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఉన్నటువంటి డౌట్స్ అండ్ క్వెరీస్ అనేవి కూడా ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.